ఈరోజు జనవరి కనుక సంతోషంగా ఉండండి అని నేను అనను. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చేసాడో ఇక ఆ రోజు నుంచి మనకి సంతోషం స్టార్ట్ అయింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడం కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంతోషించటమే ఆత్మఫలం. మళ్ళీ చెప్తా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించటం లోకస్తులు కూడా చేసేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఒకడు సంతోషంగా ఉన్నాడు అంటే అది ఆత్మఫలం. గలతీ పత్రిక 5:22లో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ అని తర్వాత వెంటనే సంతోషము అన్నాడు. సంతోషం అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సినటువంటి విషయం. అన్నీ బాగుంటే సంతోషం ఉంటుంది, కానీ పరిస్థితులు తారుమారైతే సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందన్న? శరీరం జబ్బుతో ఉంది, ఆరోగ్యవంతుడు హ్యాపీగా ఉండగలుగుతాడు, కానీ జబ్బుతో బాధపడేవాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? అవునా? సమృద్ధి గలవాడు సంతోషపడతాడు, కానీ ఆర్థిక ఇబ్బందులతో అల్లాడేవాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? అంటే ఉండాలి, ఉంటాడు, అదే ఆత్మఫలం. ఎవరు ఉండగలుగుతారు అంటే ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, విశ్వాసమందు ఎవరు స్థిరంగా ఉన్నారో వారు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంతోషంగా ఉండగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, యాకోబు రాసిన పత్రిక 5:13లో మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనానో సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అన్నాడు. కీర్తన పాడవలెను అన్నాడా? సంతోషంగా ఉన్నప్పుడు కీర్తన పాడాలి, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. ఇది కదా వాక్యంలో చెప్పింది. మీకు అందరికీ సుపరిచితమైనటువంటి సన్నివేశం, పౌలు శీలలో చెరసాల్లోకి త్రోయబడి బొండ చేత బిగించబడి ఒళ్ళంతా చిత్రవదగా కొట్టి కుళ్ళబొడిచి నానా బీభత్సం చేసి వాళ్ళ శరీరం అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది. అప్పుడు నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బాధలో మూలుగులలో ఉన్నారా? మీరు ఊహించి చెప్పండి. పోలీసు వాళ్ళు కొట్టారు, బెత్తాలతో కొట్టారు, పోలీసు వాళ్ళు పట్టుకోకముందు మనుషులు కొట్టారు. చేసిన తప్పేందంటే దయ్యాన్ని ఎల్లగొట్టారు వీళ్ళు. అది వాళ్లకు వీళ్ళు చేసిన అపకారం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయికి దయ్యం పడితే ఆ దయ్యాన్ని వీళ్ళు ఎల్లగొట్టారు. మా బంగారు దయ్యాన్ని ఎల్లగొడతారా అని దయ్యాన్ని వీళ్ళు ఎల్లగొట్టారనే కక్షతో వీళ్ళను పట్టుకొని వీళ్ళను కొట్టి ఏమండి చావడిలోకి తీసుకెళ్ళి చావబాదారు. గొడ్ల చావడిలోకి తీసుకెళ్ళి చావబాదారు. తన్ని మళ్ళా అంతటితో తృప్తి చెందకుండా పోలీసు వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తన్నారు. తన్ని చెరసాల లోపలికి త్రోసి బొండ వేసి బిగించారు. వాస్తవంగా వాళ్ళు అన్యాయం పొందారు, అన్యాయంగా శ్రమ పడుతున్నారు. దేవుడు చూస్తా ఊరుకున్నాడు. అసలు దేవుని కనికరం లేదా? ఇంత అన్యాయంగా నన్ను పట్టుకొని కొడుతుంటే జాలి లేదా అనే ప్రశ్న వాళ్ళు వేసుకోవాల. ఆ నామం నిమిత్తం దెబ్బలు తినడానికి దేవుడు అర్హులుగా మమ్మల్ని ఎంచినందుకు దేవునికి స్తోత్రం అనుకున్నారు. రెండవది, చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి వేళ అంతా నిశ్శబ్దంగా ఉంది. వీళ్ళు చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రార్థన చేశారు. మరి ఏమని చేశారో అక్కడ రాయబడలా, మొత్తానికి ప్రార్థన చేశారు. తర్వాత
ఇక పాటలు పాడటం మొదలుపెట్టారు. వాళ్ళకి అప్పుడు అనుకూల పరిస్థితి లేదు, ప్రతికూల పరిస్థితి ఉంది. కానీ వారు ఆత్మ సంబంధులు. కొంతసేపు ఉండే అంతలో మాయమైపోయేటువంటి ఈ శరీరం, దానికి కలిగిన శ్రమ రెండు అంతే. వాటిని గురించి గందరగోళం అయిపోయి ఆత్మలో దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోవటం యుక్తం కాదు. అయ్యో నేను ఇప్పుడు శరీరంలో ఉండి చాలా శ్రమ పడుతున్నాను అని ఫీల్ అవుతున్నావు. శరీరంలో ఉండి నువ్వు పొందే శ్రమ నీకు శాశ్వతం కాదు. అసలు ఈ శరీరమే శాశ్వతం కాదు. శరీరం ఉంటే కదా నీకు సమస్యలు స్థిరంగా ఉండటానికి. అసలు శరీరమే ఒకనాటికి లేకుండా పోయినప్పుడు శ్రమలు ఎక్కడున్నాయి? తాత్కాలికమే. కాబట్టి కొంతసేపు ఉండే మా చులకనైన శ్రమల విషయంలో మేము ఎందుకు కృంగిపోవాలి? మేమెందుకు బలహీనపడాలి? ఎందుకు సనగాలి? ఎందుకు గొనగాలి? సమస్తము బాగు చేయగల దేవుడు నా ఎదుట ఉన్నాడు. ఆయనకు 2 మొక్కలు ప్రార్థన చేశాను, విజ్ఞాపన అర్జీ పెట్టేసుకున్నాను. నేను ఆయన్ని నమ్ముతున్నాను. నేను ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాయి. తగిన కాలమందు తప్పకుండా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఇచ్చాడు అనడానికి నా విశ్వాసానికి సూచనగా వాస్తవంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. అని సంతోషంగా ఉన్నాళ్ళు పాటలు పాడమన్నారు కదా, శ్రమలో ఉన్నాడు ప్రార్థన చేయమన్నాడు కదా. అందుకని ముందు ప్రార్థన చేసేశారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసముతో జైల్లోంచి బయటకు వచ్చి పాటలు పాడారా, లేకపోతే జైల్లో ఉండే పాడారా? శ్రమలో నుండి విడుదల పొందినాక, దేవుడు కార్యం చేసినాక స్తుతించారా, శ్రమలో ఉండగానే స్తుతించారా? కొద్దిగా చెప్పాలి గట్టిగా. అది విశ్వాసం అంటే. పరిస్థితులు మారిన తర్వాత కృతజ్ఞత కూటం పెట్టడం కాదు, విశ్వాసంతో ముందే పెట్టాలి కూటం. పరిస్థితులు మారిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడని దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. ప్రార్థన ఎప్పుడైతే దేవునికి చెల్లించావో జవాబు తథ్యమని నమ్మి విశ్వాసంతో స్తుతించడం మొదలు పెట్టాలి, సంతోషించడం మొదలు పెట్టాలి. కానీ రహస్యం ఏంటంటే దేవుడున్నాడే. ఆయన గురించి ఏం చెప్పొచ్చో తెలుసా? ఆయన నిత్య నూతనుడు. ఇది రహస్యం. నిత్య నూతనుడు అంటే తెలుసా? ఇదేం సంవత్సరం? నూతన సంవత్సరం. నూతన అంటే క్రొత్త. దేవుడిలో ఉన్న సౌకర్యం ఏంటంటే, దేవుడి స్పెషల్ ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆయనతో జీవించు, నీకు తెలియని కొత్త కొత్త సంగతులన్నీ ఆయన దగ్గర నీకు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు అందుతానే ఉంటాయి. ఒక షేడ్లో నీకు కనబడి ఈ షేడ్లో ఇలా ఉన్నాడు, ఇక ఎప్పటికీ ఇంతే ఉంటాడు అనుకోవడానికి లేదు. మరొక షేడ్ కనపడిద్ది ఆయనలో నీకు. ఈ 2 షేడ్లే అనుకుంటావు నువ్వు, కాదు, ఇంకొక షేడ్ కనపడిద్ది. అట్లా గత 19 సంవత్సరాలుగా చిత్ర విచిత్రాలుగా రకరకాలుగా నాకు కనపడతానే ఉన్నాడు ఆయన జీవితం. ఆయనతో నా జీవితం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యము నాకు క్రొత్తగా కనపడుతున్నది ఎవరు అంటే ఒక దేవుడు ఒక్కడే. 14 సంవత్సరాలు ఏకాంత ప్రార్థనకు అలవాటై ఈరోజు కూడా జస్ట్ మీ ముందుకు రాబోయేటప్పుడు కూడా పోయొచ్చా. అంటే నేను గొప్పవాడిని చెప్పట్లా, ఆయనతో గడపకపోతే బాగుంటలా. ఆ డే మజా అనిపించట్లా, దరిద్రంగా ఉంటుంది. మీకు ఎట్టుంటుందో నాకు తెలియదు. ఏమాత్రం అవకాశం దొరికినా ఆయనతో నేను, నాతో ఆయన ఉండునట్లు
ఎవరు లేని ఎడారిలో ఒక చిన్న నివాసం ఏర్పరచుకుందామని బోల్డంత ఆశగా ఉంది. ఎందుకు తెలుసా? నేను ఆయన కలిసి మాట్లాడుకోవాలి, కలిసి సంతోషించాలి, ఆయన్ని అనేక రకాలుగా స్పర్శించాలి. ఏందో యేసయ్య మరి అంత ఇబ్బందికరంగా ఏం లేడు, ఆకర్షణీయంగానే ఉన్నాడు. మరి మీకెట్టున్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఇంకా ఆకర్షణీయంగానే ఉన్నాడు. మరి మీకు అట్నే ఉన్నాడా? ఆయన నిత్య నూతనుడు. మీకు అంతే ఉన్నాడు అనుకుంటున్నాను నేను. ఎట్లా చెబుతావు అని అడుగు, చెబుతా. రాత్రంతా ఏం చేశారు మీరు? ప్రార్థన అంటే వచ్చారు, 2 దాకా ఏదో తిప్పలు పడ్డారు, వెళ్ళారు. మళ్ళీ పొద్దున్నే పరిగెత్తకపోతే ఏమైంది? ఉండలేకపోతున్నావు. సంవత్సరాల నుంచి నువ్వు ఆయనతో నడుస్తున్నావు కదా, ఆయన ఆరాధిస్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, కీర్తిస్తున్నావు కదా, స్తుతిస్తున్నావు కదా. ఎబ్బెట్టు అనిపించాడా యేసయ్య ఎప్పుడన్నా ఇంకెందుకు లేబ్బా అనిపించిందా? అసలు ఏమర్థమయ్యాడని? చాలా 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 ఉంది ఆయన దగ్గర. అందుకే కొన్నిసార్లు దారి తప్పి పనికి మళ్ళీ పాపిష్టి లోకంలోకి వెళ్ళినా వెనక్కి తిరిగి చూసుకొని నేనేంటి ఇట్లా దారి తప్పానేంటి, నేనేంటి ఇట్లా చిన్న భిన్నం అయిపోయానేంటి, నా ప్రభు ఎక్కడా అయ్యా, నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉండగలుగుతానయ్యా అని పరుగులెత్తి తిరిగి ఆయన కలుసుకున్న దాకా మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసులో ఉన్న ఆకర్షణ అది. ఆయన నిత్య నూతనుడు. చెరువుకి నదికి ఓ తేడా ఉంది. చెరువులో ఒకసారి నీళ్లలో కాలు పెడితే నీ కాలు చుట్టూ ఉండే నీళ్లు పాతవా క్రొత్తవా? పాతయ్యా క్రొత్తయ్యా? చెరువులో ఒకసారి నువ్వు కాళ్ళు పెట్టావంటే అక్కడ ఉన్న నీళ్లు నీకు పాతవే. కానీ నదిలో నువ్వు కాలు పెట్టావు అనుకో, ప్రతి క్షణం నీకు క్రొత్త నీరు తగులుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఒక కాలు పెట్టగానే నువ్వు కాలు పెట్టినప్పుడు తగిలిన నీళ్లు ఆ ప్రవాహంలో ముందుకు వెళ్ళిపోయి వెనక మళ్ళీ క్రొత్త నీరు వచ్చి నేను టచ్ చేస్తూ ఉంటుంది. అరే క్రొత్త నీరు వచ్చి టచ్ అయింది అనుకునేటప్పటికే మళ్ళీ అది వెళ్ళిపోయి మళ్ళీ క్రొత్త నీరు వచ్చి టచ్ అవుతుంటుంది. ప్రవహించే నదికి నిలకడగా నీళ్లు నిలబెట్టి ఉండేటువంటి చెరువుకి తేడా అది. చెరువులో ఒక్కసారి కాలు మోపావంటే కొన్ని గంటలైనా రోజులైనా అయ్యే నీళ్ళు. లోకం చెరువు వంటిది. ఒకసారి కాళ్ళు పెట్టామంటే ఇక ఎన్ని సంవత్సరాలైనా అదే. కానీ యేసయ్య నది వంటి వాడు. నిరంతరం నూతన స్పర్శ ఆయనలో అందుతానే ఉంటుంది. అర్థమైందా? అందుకే ఆయనలో రుచి తగ్గదు, ఆకర్షణ తగ్గదు. ఆయన నిత్య నూతనుడు. ఇప్పుడు చెప్పండి, ఆయనలో సంతోషం దొరికిద్దా? కొద్ది కాలం తర్వాత విరక్తి కలిగిద్దా? నాకైతే కలగట్ల, మరి మీకు ఎట్టుందో నాకు తెలియదు. యేసుప్రభుని నమ్ముకొని ఆయన సేవలోనికి వచ్చిన తర్వాత ఆ వర్క్లో బిజీ అయిపోయి చాలా దూరం వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. అనిపించి కూర్చొని ఏడ్చుకొని, అసలు నాకు ఈ సేవ వద్దు, ఏమొద్దు, నాకు ఈ మనుషులు వద్దు, నాకు ఎవ్వరొద్దు, నాకు నువ్వు కావాలని పరిగెత్తుకొని ఆయన పాదాల దగ్గరికి పోయి ఏడ్చి ఆ వేదంలో కొన్ని పదాలు నా హృదయంలో నుంచి నేను ప్రభువుతో మాట్లాడుకున్న పదాలు, ఆ పదాలు పలికిన తర్వాత ఈ పదాలు ఏవో బాగా అనిపించినాయి. వాటిని ఒక పాటగా కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు.
ఆ పాట యేసు నీ కోసం వెదకే నా ప్రాణం అనే పాట. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి, లోకం వైపు చూస్తే నాకు నిరాశ కలుగుతుంది. దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది, నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే కన్నీళ్లలో నేనుంటాను, కలలా మిగిలిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. బెదిరింపు అన్నమాట. నేను యేసయ్యకి ఏం బెదిరింపో తెలుసా? నువ్వు నా దగ్గరికి రాకపోతే, ఇప్పుడు నువ్వు నాతో కూర్చోకపోతే, నాతో మాట్లాడకపోతే, నన్ను అప్పట్లాగా స్పర్శించకపోతే నా చరిత్ర ఒక కళ్ళలాగా మారిపోయింది. అంటే ఏం తెలుసా? నేను బతకను, సస్తానని. పురుషుల్ని స్త్రీలు బెదిరిస్తారే, నువ్వు రాకపోతే నా శవాన్ని చూస్తావు, అది చూస్తావు, ఇది చూస్తావు అని. ముందు ఏం శవం అయ్యేదేవో కానీ ఈ దెబ్బకు వాడి శవం అయ్యేటట్టు తయారవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బెదిరింపులు. నువ్వు రాకపోతే ఇంక చూడు, ఇక నా డెడ్ బాడీ చూస్తావు అని అంటారు కదా, అట్లా బెదిరింపు అన్నమాట. అంటే యేసయ్యను అట్లా అడగాలనిపించింది నాకు. ప్రారంభములో నీలో ఆనందాన్ని నేను రుచి మరిగాను ప్రభు, కానీ ఈరోజు ఈ పని బిజీలో పడిపోయి నీకు దూరం అయ్యి ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాననే కానీ నీ సాహచర్యం లాస్ అయ్యానన్న ఫీలింగ్ నన్ను భయంకరంగా వెంటాడుతుంది. నేను ఎంత పని చేసినా అందులో నాకు తృప్తి కలగట్లేదు. నీ పాదాల దగ్గర, నీ సన్నిధిలో, నీ సాహచర్యంలో, నీ సహవాసంలోనే నాకు తృప్తి ఉంది. నేనేం ప్రసంగాలు చేయొద్దు, నేనేం పెద్ద ఇది కావద్దు, నేనంత సేవకుడు పెద్ద అది ఇది అని జనం నేను చెప్పుకోవద్దు. నాకు అసలు నేను ఒక 50 మందిని రక్షణలో నడిపిస్తే చాలనుకున్నా. నువ్వే నాకు వీళ్ళందరినీ తగిలిచ్చావు. నాకు తెలియదు, నాకు వద్దు, నాకు నువ్వు కావాలయ్యా. అవసరమైతే దైవజనుడు, ఎవరన్నా దైవజనుడు చెబితే నేను పోయి కూర్చొని వాక్యం వింటాను. నాకు వద్దయ్యా, నాకు నువ్వు కావాలని ఇచ్చా. కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పటికే దగ్గరగా 10,000 మంది పైన సంఘం ఉన్నప్పుడు పాడుకున్న పాట అది. 8 నుంచి 10,000 మంది పైన సంఘం ఏర్పడినప్పుడు పాడుకున్న పాట. అదేందండి, అంత పెద్ద పరిచర్య ఏర్పడినప్పుడు ఇంక నీకు అంత పని ఎందుకు వచ్చింది నీకు అంటే, యేసయ్యలో ఉన్న సారం అలాంటిది, ఆ స్పర్శలో ఉన్న ఆనందం అలాంటిది, ఆయనతో గడిపేటువంటి ఆ జీవిత అనుభవంలో ఆ ఆనందం వేరు. అది నాకెంతో బలాన్ని, తేజస్సుని ఇచ్చింది. ఇప్పుడు ఆయనకు దూరమై నేను ఎంత పోటు పొడిచినా అది నాకు తృప్తినివ్వట్లేదు. నన్ను నిస్తేజంగా నిరాశలోకి తీసుకెళ్తా ఉంది. అందుకే నేను అవసరమైతే అన్నీ వదిలేసుకుంటాను, నాకు నువ్వు కావాలి అని ఆయన పాదాలు గట్టిగా పనేసుకున్న ఆ ఏడుపే ఆ పాట. ఇది అర్థం కావాలంటే కాస్తో కూస్తో ఆ మెట్టు ఎక్కువ ఉండాల, లేకపోతే అర్థం కాదు, హింసలాగా ఉంటుంది. యేసయ్య రుచి తెలుసుకొని ఆయనతో కొంతైనా నడిచిన వ్యక్తులకి ఇది అర్థమైద్ది, లేదా అర్థం కాదు. ఎంత అంటే, తొలకరి కోసం భూతలమంత ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. తొలకరి కోసం భూతలమంత ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు మిగులాశతో ఉన్నది. నా వేదన నన్ను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదన నన్ను నీపై ఆశ బ్రతికించింది. వేదన ఎందుకు అంటే, ఏదో అప్పులయ్యో, లేకపోతే పరిచర్య ముందుకెళ్ళకనో, లేదో నిందలు వచ్చో, అవమానాలు వచ్చో, సమస్యలు వచ్చో కాదో. అన్నీ బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే, బయట చూసేవాళ్ళు అనుకుంటున్నారు, శాలేం రాజన్న అదృష్టవంతుడు రా,
ఏ పని చేసినా సక్సెస్ ఎరా నాయన, అట్లా చేయాలంటే మనకు కుదరట్లేదు అని ఇతరులు నన్ను చూసి అట్లా అనుకునే పరిస్థితి. నాకేది కుదవలేదు. ఆహారం ఉంది, వస్త్రం ఉంది, పరిచర్య ఉంది, అన్నీ నడుస్తున్నాయి. వేదన ఎందుకు నాకు? కానీ వేదన వచ్చింది దేన్ని బట్టి అంటే, నిత్యనూతనుడైన యేసులో ప్రారంభంలో నేను పొందిన ఆనందానుభూతులు దూరమయ్యాయి. పరిచర్య ఒత్తిడిలో దీని మీద దృష్టి పెట్టి ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేశా. సిగ్గొచ్చింది, కృంగుబాటు వచ్చింది. అది ఎంత వేదన అయిందంటే, నాకు నీ సన్నిధి దూరం అయిపోతే నా ప్రాణమే పోయేటట్టుంది ప్రభు అని ఏడ్చుకున్నా. అదొక మెట్టు. ఆ మెట్టుకు మీరు కూడా వస్తారులే. హల్లెలూయా. నీవే పలుకకుంటే, నన్ను పలుకరించకుంటే, కడువేదనతో ఉంటాను, కథలా ముగిసిపోతాను. నువ్వు నన్ను కలుసుకోకపోతే నా చరిత్ర ఒక కథలాగా జనం చెప్పుకుంటారు. ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం వరకు షాలేం రాజు అన్న అని ఒకడు ఉండేవాడు, ఇట్లా సేవ చేశాడు, పాపం ఏందో సడన్గా వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటారు. నీ ఇష్టం అంటే అర్థమైందా? ఎవరికి బెదిరింపు? ఇట్లా చేశాడు, అసలు ఇంత అద్భుతంగా పరిచయం జరిగింది, విచిత్రంగా ఇదైపోయాడని అనుకుంటారు. కథ ఇద్ది నాది, ఒక కళ ఇద్ది జనాలకి. ఈ కాకుండా ఉండాలంటే మర్యాదగా రా. ఎందుకురా? నేను ఎందుకురా? ఎందుకేంది? నాకు కావాలన్ను. అరే మనుషులు చాలా వద్దు నాకు. అరే లోకభోగాలు చాలా నాకొద్దు. చూడరా చాలా ఆనందం ఉంది, నాకు వద్దయా, నాకొద్దు, నాకు నువ్వు కావాలి. నా చుట్టూ ఎన్నో ఉంటాయి, నా చుట్టూ ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో అందుబాటులో ఉంటాయి. కానీ అవేవి స్థిరం కాదయ్యా. ఒకనాటికి అన్నీ నన్ను వదిలి వెళ్ళిపోతాయి. నేను కలిగి ఉన్న అందం ఒకనాటికి నా దగ్గర ఉండదు. నేను కలిగి ఉన్న ఐశ్వర్యం ఒకనాటికి నా దగ్గర ఉండదు. నేను అనుకున్న నా వాళ్ళు నా చుట్టూ ఉండరు. నీకోసం నేనున్నాను, మేమున్నాం అనేవాళ్ళు కూడా నాకు చివరి వరకు ఉండరు. కానీ ఈ లోకంలో జీవించినంత కాలం, ఇక్కడ నుండి కన్ను మూసి ఆ రాజ్యానికి వచ్చినంత కాలం, నన్ను వదలక విడవక ఎడబాయిక హత్తుకుని ఉండే ఒకే ఒక్క నేస్తం నా ప్రాణం నువ్వే యేసయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నాకు నువ్వు స్థిరం నాయనా. నాకు నువ్వు ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తావు యేసయ్యా. నువ్వు నాకు బోరు కొట్టవు యేసయ్యా. నీతో సహజీవనం ఈ లోకంలో జీవించినంత కాలం అంతా నాకు ఎప్పటికీ క్రొత్తదే. కాబట్టి లోకంలో దేన్ని బట్టి కూడా మన సంతోషం స్థిరంగా ఉండదు. కానీ క్రీస్తు యేసు మీద మనం దృష్టి నిలపగలిగితే, ప్రభు మీద మనం దృష్టి నిలపగలిగితే మన సంతోషం స్థిరం. ఎందుకంటే ఆయన నిత్య నూతనుడు. ఇక ఏవైనా బోరు కొడతాయి, యేసయ్య ఎప్పటికీ బోరు కొట్టడు. కరెక్ట్గా నువ్వు కనెక్ట్ అయితే, కరెక్ట్గా ఆయన రుచి నీవు తెలుసుకుంటే ఆయన బోరు కొట్టడు. మీ అందరి హృదయాల్లో ఆ అనుభూతి, ఆ అనుభవం, ఆ రుచి దేవుడు ఉంచుగాక. ఆమేన్. మనం బలవంతులం కావటానికి
శరీర సంబంధంగా ఏవేవో ఆహారాలు ఉన్నాయి, కానీ శరీరం నిష్ప్రయోజనం అన్నది వాక్యం. అసలు జీవింపజేసేది కూడా ఆత్మే అని ఉంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటుంది వాక్యం. గనుక ఉన్న సారమంతా ఆత్మలోనే ఉంది. గనుక ఆత్మను బలపరుచుకునే విధంగా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఆత్మను బలపరిచే ప్రక్రియలో ఒక 5 సంగతులు, ఆత్మను బలపరిచే ప్రక్రియలో ఒక 5 సంగతులు. మనం దేవునితో మాట్లాడుట ద్వారా బలం పొందుతాం. నేనేమన్నాను ఇప్పుడు? మనము దేవునితో మాట్లాడుట ద్వారా మనకు బలం కలుగుతుంది. 1 రాసుకో. 2, దేవుడు మనతో మాట్లాడటం ద్వారా మనకు బలం కలుగుతుంది. మనం ఆయనతో మాట్లాడినా మనకు బలమే, ఆయన మనతో మాట్లాడటం కూడా మనకు బలమే. 2, ఈ రెండిటినే ప్రార్థనా వాక్యం అన్నారు. ప్రార్థనా జీవితంలో బలంగా ఉన్న వ్యక్తులు ఆత్మీయంగా కూడా బలంగా ఉంటారు. వాక్య ధ్యాన విషయంలో బలంగా ఉన్నవాళ్ళు ఆత్మీయ జీవితంలో కూడా దృఢంగా ఉంటారు, బలంగా ఉంటారు. 2, మనకు బలమిచ్చే మరొకటి అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఆత్మ అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు వారు అంతకుముందు వ్యక్తులా లేరు, ఆపోజిట్గా మారిపోయారు. ఒక ఆడపిల్ల భయపెట్టింది పేతుర్ని, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకడివి కాదు, నీ ముఖం నాకు తెలుసు, నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకటివి కాదు అంటే యేసు ఎవరు నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. ఒకసారి కాదు 3 సార్లు. చిన్నపిల్లకు భయపడి అబద్ధం ఆడేశాడు. ఏం చేసేది చిన్నపిల్ల? అలాంటి పేతురే పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆత్మయందు బలం పొందిన తర్వాత వేలాది మంది యూదులైనటువంటి మనుషుల ముందు యేసే రక్షకుడు, యేసే నిజ దేవుడు అని ఎలుగెత్తి ప్రకటించాడు. దేని ఎఫెక్టో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకపు ప్రభావం. మరి ఇప్పుడు ఒక్కసారి చేతులు పైకెత్తి ఒక చిన్న కోరస్ పాడుకొని మనం ముగించుకుందాం హ్యాపీగా. అందరూ ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూనా? సరే రైట్. అందరు చేతులు ఎత్తి. దేవా నీకు స్తోత్రం. ఈరోజు నీవు నాతో మాట్లాడావు. ఈ సంవత్సరాంతం అంతా కూడా నేను కలిగి ఉండటానికి అవసరమైన 7 సంగతులు, ఈ సంవత్సరం అంతా కూడా నాకు అవసరమైన 7 సంగతులు. నేను బలముగా నిన్ను సేవించుటకు, వెంబడించుటకు, నీ కార్యములు నెరవేర్చుటకు, శత్రువును ఎదిరించుటకు, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుటకు, నన్ను విశ్వాసములో, నీతిలో, పరిశుద్ధతలో నిలిపి ఉంచుటకు దోహదపడే 7 అంశములు, 7 సంగతులు ఈరోజు నాకు చెప్పావు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. 2 చేతుల పైకి అందరూ స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం. మాట్లాడిన దేవా స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. నిజమే ప్రభువా, నేను నీతో మాట్లాడుకోవాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నీ అభిషేకం కావాలి, నీ పరిశుద్ధాత్మ నింపుదల కావాలి, పరిశుద్ధుల సహవాసము కావాలి. నా ప్రభువా, నీ కృప నాకు కావాలి, నీ అందు విశ్వాసము నాకు కావాలి, నీలో ఆనందించే భాగ్యం నాకు కావాలి. ఎందులోనూ నాకు స్థిరమైన ఆనందం లేదు. నువ్వు నిత్య నూతనుడు గనుక నీలో నాకు ఎల్లప్పుడూ సంతోషం ఉంది, ఎల్లప్పుడూ ఆనందం ఉంది. అది నిరంతరం నేను పొందుకోవాలి ప్రభు. నిన్ను గూర్చి పాడుకోవాలి, నిన్ను గురించి తలంచుకోవాలి, స్తుతించుకోవాలి, ప్రకటించుకోవాలి, నీతో గడపాలి గంటలు గంటలు, నీ గ్రంథములో ఆనందించాలి.
నా ప్రభువా అనుగ్రహించు. స్తోత్రములు ప్రభువా, స్తోత్రం. నన్ను అనుగ్రహించు ఈ వేళ. హల్లెలూయా, స్తోత్రం. నన్ను అనుగ్రహించు తండ్రి ఈ వేళ. అనుగ్రహించు ప్రభువా, స్తోత్రం. నా మనవి విన్నావని నీకు స్తుతి చెల్లిస్తూ స్తుతి. యేసు నామములో ప్రార్థించి జవాబు పొందానని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశు రక్తమునకు జయ, ప్రవేశునామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.